దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 145వ కీర్తన 17వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే సర్వశక్తి గల దేవుడు నీతి కలిగిన వాడు, అనగా న్యాయము చేసే దేవుడు, న్యాయముగా ప్రవర్తించే దేవుడు. ఆయన మాట్లాడిన ఆయన మాటల్లో మనకు న్యాయం కనబడుతుంది. ఆయన ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తనలో న్యాయం కనబడుతుంది. ఆయన ఆలోచించే ఆలోచనలో న్యాయం కనబడుతుంది. ఆయన ఏది చేసినా కానీ అందులో న్యాయం కనబడుతుంది. ఒక దినాన ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలోకి పనివారిని పిలుచుటకు ఉదయకాలం మందు గ్రామంలోనికి వెళ్ళి ఒక దేనారం చొప్పున పనికి కుదుర్చుకొని పనికి నియమించి ఉన్నారు. ఆ తర్వాత 9 గంటలకు మరలా గ్రామంలోనికి వెళ్ళి మరి కొంతమందిని ఒక దేనారం చొప్పున ద్రాక్ష తోటలో పనికి పిలుచుకొని ఉన్నారు. 12 గంటలకు మరలా ఆ యజమానుడు ఏం చేశారంటే మరి కొంతమందిని పనికి నియమించి ఉన్నారు. చివరిగా 5 గంటలకు కూడా కొంతమంది పనివారిని పిలిచి వారిని ద్రాక్ష తోటలో పనికి నియమించి ఉన్నారు. ఆ రోజు పని అయిపోయిన తర్వాత దేనారం చొప్పున ఇస్తూ ఉన్నప్పుడు అందరికంటే మొదట వచ్చిన వాడు అనుకుంటూ ఉన్నాడు, అందరికంటే నాకు ఎక్కువ ఇస్తాడు అనుకుంటూ ఉన్నాడు. అయితే ఉదయం వచ్చిన వారికి అలాగే సాయంత్రం వచ్చిన వారికి ఆ యజమానుడు ఒకే కూలి ఇచ్చాడు. అప్పుడు ఈ మొదట వచ్చిన వ్యక్తి అంటాడు, నేను ఉదయకాలం నుంచి ఎండలో కష్టపడ్డాను కదా, నాకు అందరితో సమానంగా ఇచ్చావేంటి అని ఆ యజమానుని అడిగినప్పుడు యజమానుడు అంటాడు, నేను నిన్ను ఎన్ని గంటలకు నియమించుకుని ఉన్నాను? ఒక దేనారం. నీకు న్యాయంగానే ఇచ్చాను కదా, నీకు అన్యాయం చేయలేదు కదా అని ఆ యజమానుడు మాట్లాడతాడు. నిజమే కదా, తాను పనికి దేనారం చొప్పున ప్రతి వారిని ఆ యజమానుడు మాట్లాడుకుని ఉన్నాడు. అలాగే చేశాడు, అలాగే న్యాయముగా ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని బట్టి దేవుడు కూడా ప్రతి వానికి ఎంత ఆశీర్వాదం ఇవ్వాలి, ఎవరిని ఏ స్థితిలో ఉంచాలి, ఎవరిని ఏ మార్గాలు నడిపించాలి, సమస్తము దేవునికి తెలుసు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏది చేసినా కానీ అది న్యాయముగానే ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులు ఏ రీతిగా ఉన్నారు అంటే, వారి జీవితాల్లో కాస్త ప్రతికూలత కలిగితే, కాస్త కన్నీళ్ళు, ఇబ్బందులు, అవమానాలు కలిగితే త్వరపడి మాట్లాడే మాట ఏమిటి అంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు న్యాయం చేయలేదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ప్రతి వానికి ఆయన న్యాయమే చేస్తాడు. ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నేను ఎంత భక్తి చేస్తున్నాను, దేవుని కొరకు ఎంత బ్రతుకుతున్నాను, భక్తిగా జీవిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, పరిచయంలో పాల్గొంటున్నాను, తోచివారిని గౌరవిస్తున్నాను, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్నెందుకు ఈ స్థితిలో ఉంచాడు, నన్ను ఘనంగా ఉంచాలి కదా అని కొంతమంది మాట్లాడుతూ అనుకుంటూ ఉంటారు. నీ ఎంతగా దీవించాలో, నేను ఏ స్థితిలో ఉంచాలో ఆయనకు తెలుసు. ఆయన నీకు న్యాయమే చేస్తున్నారు. కనుక ఈ మాటలు గ్రహించి మన బ్రతుకు దినములన్నిటిలో కూడా దేవుడు న్యాయవంతుడని మనం గుర్తించి మనము ఆయనకు అప్పగించుకొని మన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబాలను ఆయనకు అప్పగించుకొని మనం నడిపించబడినప్పుడు ఏది న్యాయమో ఆ మార్గాలలో ప్రభువు మనల్ని నడిపించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడునైనా మీకు స్తోత్రాలనైనా, మీరు న్యాయాధిపతి అనే దేవుడు, న్యాయంగా ప్రవర్తించేవాడు కనుక మా జీవితాలలో మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి మార్గము కూడా న్యాయంగానే మీరు నడిపిస్తున్నారు కనుక మా బ్రతుకు దినములంతా మేము మీకు అప్పగించుకొని బ్రతుకుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఆశీర్వదించి మహిమలు పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.